హాయ్, మై నేమ్ ఈజ్ ఎమోషన్. ఎమోషన్ అన్నాను కదా అని తప్పుగా అనుకోకండి. అబ్బాయిల ఎమోషన్. ఒక అబ్బాయి నన్ను పెట్టుకున్న తర్వాత చూసేవారు స్టైల్ అంటారు, కొందరు పొగరంటారు, ఇంకొందరు యాటిట్యూడ్ అంటారు. కానీ ప్రతి అబ్బాయి నన్ను పెట్టుకున్న తర్వాత వాడి కళ్ళలోని ఫీలింగ్స్ని, ఏడుపుని, ఎమోషన్ని చూసేది నేను మాత్రమే. అందుకే మా డైరెక్టర్ వినయ్ కుమార్ నా క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేశాడు. ఈ స్టోరీ ఒక లవ్ స్టోరీ, బ్రేకప్ లవ్ స్టోరీ. బ్రేకప్ అని ఎందుకన్నానంటే 70 kgs వెయిట్ ఉండి 1 kg కండ ఉన్న మగాడికి కూడా హార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానికి భరించలేనంత బాధ కలిగితే బ్రేకపే చెప్తుంది. నేను చెప్పే కథ అందరు అబ్బాయిలకి రిలేటెడ్గా ఉండదు, కానీ కొందరికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సరే, మన హీరో కథ ఏంటో చూసేద్దాం. ఏవండి డైరెక్టర్ వినయ్ కుమార్ గారు, నేను ఏమైనా శ్రీరంగం శ్రీనివాసరావు గారి మహాప్రస్థానంలోని కవిత్వం చెప్తున్నానా? వింటూ కూర్చున్నారు. ముందు టైటిల్ వేసుకోండి సార్. బ్రేకప్ చేసుకున్న తర్వాత అబ్బాయికి అమ్మాయి అంటే నచ్చకపోవచ్చు, అమ్మాయికి అబ్బాయి అంటే నచ్చకపోవచ్చు. కానీ వారి మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం ఇద్దరికీ హార్ట్కి టచ్ అయ్యి గుర్తొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. పురాణాల్లో హయగ్రీవుడు అనేవాడు వేదాలను దొంగిలించాడని విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి సముద్రలోతుకెళ్ళి యుద్ధం చేసి తీసుకొచ్చాడు. సీతమ్మ వారి కోసం శ్రీరాముడు రామ్ సేతు బ్రిడ్జినే కట్టి యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి హెల్ప్ చేశాడు. ఈ యుద్ధాలు మనుషుల దగ్గరికి వచ్చేసరికి చాలా సిల్లీగా తయారయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి కొంచెం లేటుగా వెళ్తే చాలు, ఇంకా అంతే. సర్లే, ఇవన్నీ ఎందుకులే కానీ మీకు విసుగొచ్చి వీడియోని స్కిప్ చేయకముందే లవ్ అనే పద్మవ్యూహంలో చిక్కుకున్న మన హీరో కథ ఏంటో చూసేద్దాం. రే, దున్నపోతులా పడుకున్నావా? ఈరోజు మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా, కొంచెం కూడా టైం సెన్స్ లేదు. వేస్ట్ ఫెలో. వస్తున్నానే, హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. 1 hour ముందే వచ్చి నీతో టైం స్పెండ్ చేద్దామని నేను అనుకుంటే నువ్వేమో పడుకున్నావు. అట్లా కాదే, స్టార్ట్ అవుతున్నా, హాఫ్ అన్ అవర్లో వస్తా. నేను ఇక్కడ టికెట్స్ పట్టుకొని రెడీగా ఉన్నా. అబ్బా వస్తున్నానే. వేస్ట్ ఫెలో. ఏమైందిరా? అరే శశి, మా పవన్ కళ్యాణ్ నాకు యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా వెళ్ళాలి, బైక్ తీసిరా. అరే ఆలోచించకు మామ, ప్లీజ్ రా. ఈ బ్రేస్లెట్ చూసినప్పుడల్లా నువ్వు టైంకి రావాలని గుర్తు చేస్తుంది. ఇది చూసి కూడా నువ్వు లేట్గా వచ్చావో ఇక అంతే, నీకు నాకు రామ్. లేదురా, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. సండే రోజు ఆఫీస్. పదరా, నేను తీసుకెళ్తే ఎలాగలో. హలో నాన్న. బాబు, అమ్మకి మందులు అయిపోయినాయిరా, డబ్బులు పంపించు. 1 గంటలో వేస్తానన్నా, మందులు తెచ్చేసి. 1 గంటలోనా? సరే. సరే నాన్న. హలో, 10 minutesలో నా ముందుండాలి, ఓకే? హలో సార్. అమ్మ సుశాంత్, రేపు నువ్వు ఆఫీస్కి రావాలమ్మా. రేపు సండే కదా సార్, నాకు ప్లాన్స్ ఉంటాయి సార్. నువ్వు చేసేది ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కాదు. అది గుర్తుపెట్టుకొని రేపు ఆఫీస్కి రా. ఈ అమ్మ.
బంగారం. 10 మినిట్స్లో రారా అంటే 10 మినిట్స్ లేట్గా వచ్చావా? అది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండే. కథలు చెప్పకరా, నీ గురించి నాకు తెలీదా? సరే ఒకటి చెప్పు, అమ్మాయిలు అబ్బాయిల్ని ఎక్కువ లవ్ చేస్తారా, అబ్బాయిలు అమ్మాయిల్ని ఎక్కువ లవ్ చేస్తారా? ఏంటి మీ అమ్మాయి లవ్ చేసేది? మా అబ్బాయిలు ఎక్కువ లవ్ చేస్తారు. మరి నువ్వేంట్రా నన్ను అస్సలు లవ్ చేయట్లేదు నీకు దండమే బాబు, మీ అమ్మాయిలు ఎక్కువ లవ్ చేస్తారు. హ్యాపీనా? కదా, మరి నేను ఎంత లవ్ చేసినా నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు. దీని అమ్మ జీవితం ఏది చెప్పినా పాపమే ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడేం చేయకర్లే కానీ రేపు మాత్రం టైంకి రా, గుర్తుందిగా మూవీ ప్లాన్ రేపే. అమ్మ సుశాంత్, రేపు నువ్వు ఆఫీస్కి రావాలమ్మా. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? పక్కా వస్తా టైంకి. సరే చెయ్యి పట్టు. ఈ బ్రేస్లెట్ చూసినప్పుడల్లా నువ్వు టైంకి రావాలని గుర్తు చేస్తుంది. ఇది చూసి కూడా నువ్వు లేటుగా వచ్చావో ఇక అంతే, నీకు నాకు రామ్ రామ్. అర్థమైంది కదా? అర్థమైంది. ఫ్రెండ్స్ని కోల్పోవాల్సి వస్తుంది, ఫ్యామిలీకే దూరం అవ్వాల్సి వస్తుంది. మా అబ్బాయిల కష్టాలు మాటల్లో చెప్పలేం. హే హాయ్, నీ పేరేంటి? అమ్మాయిల ఎమోషనా ఏంటి? ఏం మాట్లాడట్లేదు? అసలు నీ క్యారెక్టర్కి డైలాగ్స్ ఉన్నాయా లేవా? నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా అమ్మాయివే. అమ్మాయిల పెద్దలపై లిప్స్టిక్కి నువ్వు దగ్గర, అబ్బాయిల కళ్ళలోని ఎమోషన్కి నేను దగ్గర. ఏంటి నేను ఇంత వాగుతున్నా ఇదొక్క మాట మాట్లాడట్లేదు? ఓహో, బహుశా దీని క్యారెక్టర్ మూగదానిగా రాశాడేమో మన డైరెక్టర్. లిఫ్ట్ లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ 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 బ్రో 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 బ్రో. అరే, బ్రో బ్రో ప్లీజ్ ఎవరా నువ్వు? లిఫ్ట్ బ్రో, ఇక్కడ దాకా ప్లీజ్ బ్రో, లిఫ్ట్ బ్రో. వస్తున్నావా లేదా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? 10 నిమిషాల్లో వస్తున్నా. ఛీ, అర్జెంట్ బ్రో, లేదు, ప్లీజ్ నాకు బ్రో. వీలు కాదు. అర్థం బ్రో చేసుకో. బ్రో ప్లీజ్ బ్రో, నాది కూడా నాకు లవ్ వీలు ప్రాబ్లం కాదు. బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ లేదు, బ్రో, లేదు. నాది కూడా లవ్ ప్రాబ్లం బ్రో. ప్లీజ్ బ్రో, అర్థం చేసుకో బ్రో. అరే, ప్లీజ్ బ్రో, భయ్, బ్రో. పోనీ పోనీ పోనీ, ఇక్కడ ఇక్కడ ఆ, ఇక్కడ shit. పోనీ బ్రో, నాది కూడా లవ్ ప్రాబ్లం బ్రో. ప్లీజ్ 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 ప్లీజ్. అర్థం చేసుకోయింది బ్రో. నాది కూడా లవ్ ప్రాబ్లమే బ్రో. బ్రో, నా గర్ల్ ఫ్రెండ్ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంది. నేను కూడా లవర్ కోసం నా ప్రాబ్లం బ్రో. ఎక్కడ బ్రో నీ గర్ల్ ఫ్రెండ్? 10:30 PM కి ఇక్కడికే వస్తానది బ్రో. ఏమేం బ్రో? 10:30 PM నైట్ బ్రో. అనవసరంగా టైం వేస్ట్ చేసినావు. నైటా? ఒరే వేస్ట్ ఫెలో, 10 మినిట్స్ అవుతుందిరా, ఇంకెంతసేపు ఇలా టికెట్స్ పట్టుకొని నిల్చోవాలి? ఛ, టైం సెన్సే లేదు ఏదోకి. సారీ సారీ బ్రో, సారీ బ్రో. ఒక్కోసారి ఇలాంటి ఎదవల వల్ల కూడా మా అబ్బాయిలకి బొక్కే. ఇలా జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామనుకో, మళ్ళీ అదో బొక్క. ఒక్కో టైంలో మా ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళి కోపం ప్రళయంగా మారి అని ఎవరినైనా కొట్టి చంపేయాలనిపిస్తుంది. హుఫ్, కానీ ఏం చేయలేక దానితో వెళ్ళి తిట్లు తింటాం. ఏమండి లేవండి, ఏమైంది? అయ్యో ఎవరు లేరు. బాబు ఒక నిమిషం కొంచెం ఏమైందండి? సహాయం పట్టరా? ఎలా జరిగింది ఆంటీ? ఎలా జరిగింది ఆంటీ? ఏమండి లేవండి. పక్కనే హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఆంటీ మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చేసేయండి. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? The number you're calling is currently switched off. ఛ, ఛీ. హామా, అవునా? ఎప్పుడు? ఎలా జరిగిందమ్మా? నేను ఇప్పుడే వస్తున్నా. ఏం కాదు అంకుల్, నేను డాక్టర్తో మాట్లాడాను. మీరు ఏం బాధపడకండి, ఈవినింగ్ లోపు డిశ్చార్జ్ చేస్తాను. మీరేం బాధపడకండి అండి, అంకుల్కి ఏం కాదు. అమ్మ శైలు రామ్మ, మన నాన్నని కాపాడింది ఈ అబ్బాయే. నాన్నగారు లోపల ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మ.
లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు టైంకి వచ్చిందే లేదు. ఈరోజు నన్ను థియేటర్ ముందు నిలబెట్టావు. లెట్స్ బ్రేకప్, గుడ్ బై. అమ్మా తను ఎక్కడ? బయటికి వెళ్ళాడమ్మా. నాన్నను కాపాడింది ఇతనే, లేకపోతే ప్రమాదం జరిగి ఉండేది. హలో, ఎక్కడున్నావురా? మన స్పాట్కి వచ్చేసేయి. ఓకే. చాలా వరకు అమ్మాయిలు సిల్లీ రీజన్స్తో బ్రేకప్ చెప్తారు. అలాగే చాలా వరకు అబ్బాయిలు ఎంతో బాధకు లోనైతే కానీ చెప్పరు. అందరూ అని కాదండోయ్, ఈ కథకి మ్యాచ్ అయ్యే వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. డాక్టర్ చేసే ఇంజెక్షన్ చీమ కుట్టినంతే, కానీ దాని భయం పాము కరిచినంత. లవ్లో ప్రాబ్లమ్ని చిన్నదిగా చూస్తే చిన్నదైపోతుంది, పెద్దదిగా చూస్తే మోయలేనంత బరువైపోతుంది. సుశాంత్, ఆగో, 10 నిమిషాలు లేట్ అయినందుకే ఏం ఆలోచించకుండా బ్రేకప్ చెప్పినావు కదా. మీకు ఎవరేమైనా పర్లేదే, మీరు అనుకున్నది జరగాలి. టైంకి రాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పినావు. మీ నాన్నని కాపాడాను కాబట్టి మళ్ళీ వచ్చావా? నువ్వు చెప్పింది చేస్తూ చెప్పింది వింటూ ఉంటే నో బ్రేకప్, హ్యాపీ. టైంకి రాలేదు కాబట్టి బ్రేకప్ కదా. బ్రేకప్ అంట బ్రేకప్. పనులన్నీ మానుకొని నేను చాట్ చేయాలి. ఏ పని లేనప్పుడు మాత్రమే నువ్వు మెసేజ్ చేస్తావు. వస్తాయి నీతో సినిమాకి రావాలని, లేదంటే అలిగి చేస్తావని రూమ్ దగ్గర నా ఫ్రెండ్స్ని వదులుకున్నానే, దారిలో మా అమ్మని వదులుకున్నానే, నా జాబ్ని రిస్క్లో పెట్టి ఇప్పుడు నీ ముందున్నా. ఇంత చేస్తే జస్ట్ కొంచెం లేట్ అయిందని నన్నే వదిలేదు అనుకున్నావు నువ్వు. అరే నైట్ పడుకుంటానే అంటే నాపై లవ్ తగ్గిపోయిందా, చాటింగ్ చేయి, కాల్ మాట్లాడు అంటావు. మళ్ళీ మార్నింగ్ లేట్గా నీ దగ్గరికి వస్తే గొడవలు, టైం సెన్స్ లేదు, వేస్ట్ ఫెలో అంటూ తిట్లు. ఇది ఎలా ఉందో తెలుసా? స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నీది, నేను ఒక సైడ్ క్యారెక్టర్లా ఉంది. అరే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ సెట్ చేసుకునే ప్రాసెస్లో కాస్త టైం వేస్ట్ అవుతుంది. నీకోసమే కదా, ఇష్టం లేకపోయినా వెళ్ళి ఆ జాబ్ చేస్తున్నా. ఏదైనా అంటే నీకేం చేత కాదు, వేస్ట్ ఫెల్లో వేస్ట్ గాడి అంటూ సాగు దబ్బినావు కదే. ఛా, అమ్మా సుశాంత్, రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదమ్మా. ఈరోజు అంత స్ట్రిక్ట్గా ఆఫీస్కి రావాలని చెప్పినా కూడా నువ్వు రాలేదు, నీ జాబ్ పోయింది. అరే మామ, పవన్ గారి నాన్న చనిపోయింది రా. పవన్ గారు చివరిసారిగా వాళ్ళ నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. దానికి కారణం నేను. అదే నీ వల్ల. ఏ కొడుకైనా తన తండ్రి సంతోషంగా ఉంటే చూడాలనుకుంటాడు, కానీ పవన్ గారు చివరి క్షణాల్లో కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడలేకపోయాడు. సారీ రా పవన్. కుక్క మెడలో బెల్ట్ కట్టినట్టు కట్టేసావే. 100 రూపాయలు పెట్టి కొన్న బ్రేస్లెట్ని చూస్తూ ప్రతిరోజు టెన్షన్తో బ్రతకాలంటే ఆ జీవితం నాకొద్దు. బాయ్ ఫ్రెండ్ మీ దగ్గరికి రాలేకపోయాడంటే కారణం మీరంటే ఇష్టం లేకపోవడం కాదే, దానికంటే ఏదో పెద్ద పని ఉందని అర్థం. ఆ పని చూసుకోకుండా పక్కన పెట్టేసి మీ దగ్గరికి వద్దామనుకుంటే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. హలో నాన్న, నేను వెంటనే వెళ్ళి డబ్బులు పంపిస్తా, కొంచెం పని ఉండే అందుకే లేట్ అయింది. అమ్మకంటే పెద్ద పనా నాన్న? అమ్మకి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. నేను వెంటనే చూడాలంటుంది. నేను ఇప్పుడే వస్తున్నా నాన్న. నీ వల్ల ఇప్పటికే నా ఫ్రెండ్స్ని కోల్పోయా, నా జాబ్ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని, నా క్యారెక్టర్ని అన్నింటినీ వదిలేసుకున్నా. ఇక నుండి ఏం వదులుకోవాలనుకోవట్లేదు, మా అమ్మని అస్సలు వదులుకోవాలనుకోవట్లేదు. అలా అనకురా, నువ్వు నాకు కావాలి. ఎన్ని రోజులు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో, ఇప్పుడు నీ ముందు ఇలా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ప్లీజ్ రా, ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఏ లవరైనా తన గర్ల్ ఫ్రెండ్ని వదిలేసినందుకు బాధపడతాడు, కానీ నేను బాధపడను. ఎందుకంటే నేను వదిలేసింది టార్చర్ని. వస్తే ఎప్పుడు వేస్ట్ ఫెలో అంటుంటావు కదా,
ఈరోజు మీ అయ్యను కాపాడింది కూడా ఒక వేస్ట్ ఫెలోనేనే. సారీ, నువ్వు చెప్పేది వింటుంటే అమ్మాయి అయిన నాకే ఏడుపొస్తుంది. మీ అబ్బాయిల కష్టాలు మీరు కాబట్టే తట్టుకుంటున్నారు. సైలెంట్గా ఉన్న నాతోటి మాట్లాడించావు. బాయ్ ఫ్రెండ్ టైంకి రాలేదని బ్రేకప్లు, చాట్ చేయలేదని గుడ్ బైలు చెప్పకండి. వాళ్ళు ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. ఆలోచించకుండా అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రేమించిన వారిని వదులుకొని బాధపడకండి. అదే అర్థం చేసుకుంటే ఒకరోజు గొడవ పడినా లైఫ్ మాత్రం బాగుంటుంది.